లార్డ్. ఈరోజు మనము ఊహించిన రీతిగా ఒక గొప్ప సంఘటనని మనం విన్నప్పుడు మరి కర్ణాటక ప్రాంతములో మరి ధనికులుగా ఉన్నవారి ఇల్లు కాల్చేసి వారిని నోటికొచ్చినట్లుగా రకరకాలుగా మాట్లాడిన ఆ నేపథ్యంలో కర్ణాటక కోర్టు మరి గత ఇంచుమించు 10 సంవత్సరాల నుండి డైలీ ఆ కోర్టుకి హాజరవుతూనే ఉన్నారు. ఈరోజు ఒక నూతన తీర్పు ఏంటంటే, ఈ దళితుల మీద ఎవరైతే మేము అగ్ర కులాల వాళ్ళము, మరి అంటరాని వారుగా మీరు ఉన్నారు అని ఎవరైతే దూషిస్తూ ఉన్నారో వారందరికీ కర్ణాటక కోర్టు ఇచ్చిన శిక్ష ఏంటంటే జీవిత ఖైదీ. ఎంతమంది అయ్యా ఆ యొక్క తీర్పులో ఉన్నవాళ్ళు అంటే సుమారు 98 మంది. ఏమండి, 98 మందికి జీవిత ఖైదీ శిక్ష ఖరాలయ్యింది. ఏంటి కారణము? ఈరోజు మనం చూస్తే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో మరి అందరి ఒంటిలో ప్రవహిస్తుంది ఒకే రక్తం, అందరిలో ఉన్నది ఒకే రక్తం. మరి మనము ఒక ప్రాంతములో ఉన్నప్పుడు ఏదన్నా అన్స్ఫిట్గా జరిగితే ఆ ప్రాంతములో యాక్సిడెంట్ అయినను ఏదన్నా మన కళ్ళ ముందర జరిగినప్పుడు మనం వెంటనే స్పందిస్తే ఆ స్పందనకి ప్రతిస్పందనగా అయ్యో పాపము వారిద్దరు పడిపోయారు, వారిని వెంటనే లేపాలి, కావాల్సిన సహాయం చేస్తాం. అప్పుడు మానవత్వం కనిపిస్తూ ఉంది, కులము అనేది కనపడదు. వాళ్ళు అగ్ర కులాల వల్ల లేనివార పేదవాళ్ళ అనేది ఉండదు. కానీ ఈరోజు చూస్తే ఏమండి, మానవత్వం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తారు. ఈ కుల వ్యవస్థ, కుల గెజ్జి ఎవరిలో అయితే ఉంటుందో వారు ఏమైపోతారు అంటే, చూడండి, కర్ణాటక కోర్టులో 98 మంది జీవిత ఖైదీ ఎందుకు అయ్యారు అంటే, ఏదో చిన్ని ఘర్షణ, ఆ ఘర్షణ పెను తుఫానులాగా మారి పేదవాళ్ళు గుడిసెలు కాల్చేశారు. ఆ నేపథ్యంలోనే గత 10 సంవత్సరాల నుండి తీర్పులోకి డైలీ హాజరవుతూనే ఉన్నారు. ఈరోజు కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, జీవిత ఖైదీ వారు బ్రతికిన నాళ్ళు వారు అక్కడే ఉండాలి అనేది కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పు. దయచేసి కులము నిన్ను ఆదుకోదు, కులము నీకు ఆపత కాలమందు అడ్డుపడదు. ఏమి అడ్డుపడుతుంది? ప్రేమ, మానవత్వం. ఏమండి, ప్రేమన మించిన కులం ఎక్కడ ఉంది? మనమందరినీ ఒకరి నుంచి వచ్చిన వారిమే. మనందరినీ సృష్టించిన సృష్టికర్త ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు, ఆయన ఆది దేవుడిగా ఉన్నాడు. ఆ ఆది దేవుడే మన కోసము యేసు అనే నామములో ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన మనందరి పాప క్షమాపణ నిమిత్తము రోమాపత్రిక 6వ అధ్యాయము మనకు సాక్ష్యం ఇస్తుంది. మనుషులందరి పాప దోషముల నిమిత్తము ఆయన మన కోసమే బలైపోయాడు. మన నిమిత్తమే ఆయన రక్తమును సిందించాడు. దీన్ని మనసులో ఉంచి కొని ఈ కర్ణాటక కోర్టు ఇచ్చిన ఆ జడ్జి గారిని మరి చాలా వరకు అభినందించాలి. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ అనేది అబద్ధం.
కులం పేరు చెబితే బ్లడ్ సర్ప్లై కాదు, గ్రూప్ పేరు చెబితే బ్లడ్ తరిగిపోయిన వారికి ఇవ్వబడుతుంది. మాది ఫలాని కులము, మేము ఫలాని వ్యక్తులమి అంటే నీకు బ్లడ్ ఇవ్వబడదు. గ్రూప్ పేరు చెబితే ఇవ్వబడుతుంది. నీ కులము ఆపత కాలములో ఆదరించలేదు, నీ కులం వాళ్ళు ఆపత కాలములో నిన్ను ఆదుకొనలేరు. ఈరోజు 98 మంది జీవిత ఖైదీ. మరి ఎవరన్నా నీకు అడ్డపడ్డారా? నీ కులం వాళ్ళు ఆదుకున్నారా? మిడిమిడి జ్ఞానముతో తక్కువగా ఉన్నారని ధనికుల మీద పడి దొమ్మిడి చేసి వారి గుడిసెలని కాల్చివేశారు. ఈరోజు వాళ్ళ స్థితి ఏమైంది? మనమున్న ప్రాంతాల్లో కూడా చాలామంది అనేక రకాలుగా ప్రలోభాలు పలుకుతూ మరి తక్కువగా ఉన్న వారి మీదకి మరి సులకసూత్రంగా వచ్చి వారి మీద చేయి చేసుకోవటము, వారిని ఎలా పడితే అలా మాట్లాడటము, దూషించటము చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పు వీరికి పాఠంగా మారాలి. నేనైతే చాలా వారు జీవిత ఖైదీ పోయినందుకు ఒక దుఃఖము, మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ముందున్న వారికి, వెనక ఉన్న వారికి పాఠంగా మరి ఆ సుప్రీంకోర్టులో ఉన్న ఆ యొక్క జడ్జిస్ని ఎవరైతే ఉన్నారో వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కులము అనేది అబద్ధమని ఆయన చేసిన ఆ జస్టిస్ను ఎంతో నేను ప్రభు పేరిట మరి ప్రేమిస్తున్నాను. ఈ యొక్క కుల వ్యవస్థ అనేది మరి అంతం కావాలి. ఈ కుల గెజ్జి కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మారి కులము ఆపత కాలంలో ఆదుకోదు, కులం అనేది మనల్ని కాపాడదు. కానీ మనము ఇతరులను ప్రేమిస్తే, ఇతరులు మనల్ని ప్రేమిస్తే మానవత్వంతో మనందరము కూడా అన్నదమ్ములుగా ఉండాలి అనే ఒక పరస్పర ప్రేమ మాత్రమే మనల్ని ఆదరిస్తున్నదని మనసులో పెట్టుకొని క్రీస్తు యేసు కలిగిన ఆ మనసుని మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నట్లుగాను వీరి కనులు వెలిగించబడునుగాక. కులము అని ఎర్రవీగుతున్న వారులారా దయచేసి గమనించండి. శ్మశానానికి ఏ భేదము లేదు, కులము అడ్డము రాదు. మరి ఆపదలో ఉన్నప్పుడు నిన్ను మరి ఎవరు లేపి నిలబెడుతున్నారు? ఎవరు నీకు నీళ్లు ముఖం మీద జల్లి నిలబెడుతున్నారు? నీకు ఆపదలో బ్లడ్ గ్రూపు తక్కితే ఆ బ్లడ్ గ్రూపుకి ఎవరు బ్లడ్ గ్రూపు ఇస్తున్నారు? ఎవరు నీకు ఆ బ్లడ్ గ్రూపు వారు? నువ్వు అనుకుంటున్నావు కదా వాళ్ళు తక్కువ కులం వాళ్ళని, ఆ గ్రూపు వాళ్ళే నీకు దానం చేస్తున్న సంగతి మరవవద్దు. వెరసి నీ కులము నీకు ఆపత కాలాలలో ఆహారము అందించలేదు, నీ ప్రాణము కూడా కాపాడలేదు. గమనించి మరి కర్ణాటకలో జరిగిన ఆ కోర్టులో ఎందుకు ఆ తీర్పు ఇవ్వబడి ఉందంటే వాళ్ళ గుడిసెల్ని కాల్చివేసి చాలామందిని దళితుల మీద దాడులు చేసిన నేపథ్యంలో మరి జస్టిస్ మరి ఆ యొక్క జడ్జి గారిని అభినందిస్తూ ఈ మాటలు నేటితో ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. 5 కాదు 10 కాదు, ఒక్కపారే 98 మందికి జీవిత ఖైదు శిక్షలేసింది కర్ణాటక కోర్టు. అంటే బతికినంత కాలం జైలుండాల్సిందే. గంత పెద్ద తప్పేం చేసిండ్రు అంటారా? దళితుల మీద దాడులు చేసిండ్రు. మరి వీళ్ళంతా పెద్ద కులపోళ్ళు. ఊర్లా దళితులను చూస్తే అస్సలు ఓరుస్తలేరట. ఓ సినిమా టాకీస్ కాడ పుట్టిన పంచాది ఇంత పెద్దగా అయింది. ఇగేముంది, బీపీ పెంచుకొని గుడిసెలకు నిప్పు పెట్టిరట పుణ్యాత్ములు. 10 ఏండ్ల కింద జరిగితే వాయిదాల మీద వాయిదాలు పడ్డాక కేసులా ఇలా తీర్పిచ్చింది కోర్టు. ఈసంటోళ్లు పబ్లిక్ లో ఉండు చాలా డేంజర్, జీవితాంతం జైల్లో పెట్టాలని శిక్షేసిండు జడ్జి సారు. కులం బలమని బిర్రు చూసుకొని ఎగురితే బతికినన్ని రోజులు జైల్లో షిప్ప కూడా అయింది. మరిప్పుడు జైలుకు పోకుండా కులం కాపాడిందా?